అంటే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలడం చాలా ప్రబలకుండా అరికట్టే విధంగా మనం చేయాలి. ఇది ఒక విధంగా ఈ స్వచ్ఛదనం ఉంటే వాటన్నిటి కూడా మనం అరికడతాం. నేను చాలా ఊర్లలో తిరుగుతాను, డ్రైనేజ్ సమస్యలు చాలా ఉంటాయి. ఆ వాటర్ అంతా కూడా రోడ్డు మీద పోతూ ఉంటుంది. తర్వాత మన మోరీలు ఎప్పుడైనా కూడా నీళ్లు నిల్చుంటాయి, దాని మీద దోమలు ఉంటాయి. నేను పక్కనే ప్రతి ఊరిని కూడా ఇంటింటికి తిరిగిన ఈ ఊరు, అక్కడ విపరీతంగా ఆ డ్రైనేజ్ సమస్య ఉన్నది. చూద్దాం ఏం చేద్దాము, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు కూడా మీకు చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది. మనం అందరం కూడా నీరు నిలవకుండా దాన్ని శుభ్రపరిచే విధంగా మనం చూడాలి. ఒకవేళ ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది కనుక శుభ్రం చేయకపోతే మీరు ఒక శ్రమ అనుకోకుండా గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఆ విలేజ్ పంచాయతీ సెక్రటరీకి చెప్తే దాన్ని శుభ్రం చేయించే కార్యక్రమం చేస్తుంది. దానికి ఎవరో రావాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే రోజువారీగా ఉంటారు. పొద్దున 10 నుండి మొదలు పెడితే సాయంత్రం 5 వరకు ఉంటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటుంది, వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని చూస్తూ మనకెందుకులే అని మాత్రం వదిలేయకండి. మన బాధ్యత అది. మన గ్రామాన్ని శుభ్రం ఉంచుకోవడం మన బాధ్యత. ఎక్కడ చెత్త చెదారం ఎక్కడ వేయకుండా, ఎక్కడ చెట్లు పెరిగినాయి ఆ చెట్లు శుభ్రం చేసే విధంగా. ఇంతకుముందు ప్రతి ఊర్లో కూడా శ్రమదానం అనే ఒక కార్యక్రమం చేసేవాళ్ళు. మరి ఆ శ్రమదానం కార్యక్రమం ఇప్పుడు లేదనుకుంటున్నా, ఈ ప్రోగ్రామ్ లో ఉందంట. మనం అందరం కూడా కలిసి శుభ్రం చేసుకునే కార్యక్రమం. అంటే బుషిగా, అంటే చెట్లు పెరిగినాయి ఆ పొదలను తీసేయడం, పురుగులు రాకుండా చూసుకోవడం, పాములు రాకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కరోజు నెలలో మనం ఒక్కరోజు కూడా శ్రమ చేస్తే ఆదివారం రోజు పొద్దున అందరం కూడా ఆ కార్యక్రమాన్ని పూనుకుంటే మన ఊరు శుభ్రంగా ఉంటుంది, మన ఊర్లో రోగాలు ఉండవు, మనం ఆరోగ్యవంతంగా ఉంటుంది.